Good evening, my dear students. Today, I would like to tell about in the subject chapter 5 accounts of non-profit organization become first year and second sem. Okay, FA second financial accounting 2. Okay, students, what is the first of all the accounts of non-profit organization? Okay, it is nothing but non-trading concern, also known as non-profit organization or voluntary association formed for a purpose of rendering service and not for earning profit. ఇది ప్రాఫిట్కి సంబంధించింది కాదు, ఓన్లీ సర్వీస్. నాన్ ట్రేడింగ్ కన్సర్న్ ఆల్సో ఈజ్ కన్సర్న్ ఆల్సో నోన్ యాజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, ప్రాఫిట్కి సంబంధించింది మాత్రం కాదు. లైక్ దట్ charitable trusts, hospitals, then literary association, then libraries and clubs, and etc. Okay, then features of the non-profit organizations: they are voluntary association, they are separate legal entities. ఓకే, ఇది ఒక అసోసియేషన్ సంబంధించింది, సెపరేట్ లీగల్గా ఉంటుంది. ది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్ ఫార్మ్డ్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ సర్వీస్ ఆఫ్ ది సొసైటీ. అంటే సంక్షేమ పథకాలకు సంబంధించింది లేదా సర్వీస్ సంబంధించింది మాత్రం ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కిందకి అండర్ ది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దెన్ దే ఆర్ సెట్ అప్ యాజ్ చారిటబుల్ ట్రస్ట్ క్లబ్స్. ఓకే, రిగార్డింగ్ ద అకౌంట్స్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, దెన్ fourth one, they do not operate with the objectives of earning profit. Do not operate with the object of earning profit. The earning profits మనం ఆపరేట్ చేయదు. దెన్ ద ప్రాఫిట్ సర్ప్లస్ ఓన్లీ అరైజింగ్ డ్యూ టు యాక్టివిటీస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రమోటింగ్ ఆబ్జెక్టివ్స్ దెన్ ఫర్ విచ్ దే ఆర్ ఫార్మ్డ్. అంటే ఇది ఓన్లీ సర్ప్లస్ సంబంధించింది కానీ ప్రాఫిట్కి సంబంధించింది మాత్రం కాదు. యూ కాంట్ ప్రాఫిట్, యూ ఓన్లీ సర్ప్లస్ రిగార్డింగ్. దెన్ these organizations are managed by group of elected members of trustees. Group of members సంబంధించింది కూడా ఇది కూడా. దెన్ ఇది అకౌంట్స్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దెన్ దే డు నాట్ అండర్టేక్ ట్రేడింగ్ యాక్టివిటీస్. డు నాట్ అండర్టేక్, ఇది ట్రేడింగ్ యాక్టివిటీ కిందికి రాదు. దెన్ బయింగ్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ ప్రాఫిట్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ప్రాఫిట్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ ఫర్ ప్రాఫిట్స్ ఇవి కూడా లాభాలకు మరియు గూడ్స్ సరుకులకు సంబంధించింది కూడా చెప్పుకోవచ్చు. దెన్ కొనుగోలు అమ్మకాలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దే డు నాట్ అండర్టేక్ ట్రేడింగ్ యాక్టివిటీస్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ప్రాఫిట్స్. దే డు నాట్ అండర్ ట్రేడింగ్ యాక్టివిటీస్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ప్రాఫిట్స్. ఆల్రెడీ నో దట్. Then in course of his activities the organization may earn some profit, only some profit and surplus. The surplus is not distribute among its members. అంటే ఇక్కడ మిగులు అనేది డిస్ట్రిబ్యూట్ చేయరు మెంబర్స్కి. ఓకే, దెన్ these organization collected donations and contributions from the members and outsiders meet cost of work undertaken and also to meet the operating cost. అంటే ఇక్కడ డొనేషన్స్కు అంటే చారిటీస్ కావచ్చు, క్లబ్స్ కావచ్చు. ఇక్కడ చూడండి, అవుట్ సైడ్ మీట్ కాస్ట్ ఆఫ్ ది వర్కింగ్ మెంబర్. అంటే పక్క వారి కూడా మనకు చారిటబుల్ కూడా చెందాలనేవి మనకు డొనేషన్స్ కూడా చేయవచ్చు. Okay, then non-trading concern differ from the trading concern in the following respected. First one, trading concern, then non-trading concern. What is the first of all the trading concern? Trading అంటే ఇక్కడ వర్తకం కూడా చెప్పుకోవచ్చు. నాన్ ట్రేడింగ్ అంటే వర్తకం కానిది అంటే ఇక్కడ నాన్ ట్రేడింగ్ అంటే ఇది సర్వీస్ సంబంధించింది. ఓకే, based on the non-trading concern only service is known as a non-trading concern. Then first of all the trading codes. First one, the main aim of this concern is to earn profit is no trading concern. అంటే ఇది ఓన్లీ ఎర్న్ ప్రాఫిట్కి సంబంధించింది. దెన్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్, the primary purpose of this concern is to render service to its
మెంబర్స్ అండ్ సొసైటీ అంటే ఇక్కడ ఒక చారిటబుల్ సంబంధించింది, సొసైటీకి సమాజానికి సంబంధించింది, అది వ్యక్తులకు సంబంధించింది కాబట్టి ఇది నాన్ ట్రేడింగ్ సర్వీస్ అంటే ఓన్లీ వీళ్ళకి సర్వీస్ చేయడం జరిగే ఉంటుంది. ఓకే, వీళ్ళకి వీళ్ళు డు నాట్ టేక్ ది ప్రాఫిట్. ఓకే, ఓన్లీ వీళ్ళు ఓన్లీ దే ఆర్ ఓన్లీ సర్వీసెస్. ఓకే, do the work. Okay, then the net results of the activities of such concern is called profit and loss account. This trading account concern regarding profit and loss accounts concern. Okay, then non-trading concern, the net results of the activities such concern is called surplus and deficit is known as a non-trading concern. అంటే ఇక్కడ సర్ప్లస్ లోటుకు సంబంధించింది కాబట్టి ఇది నాన్ ట్రేడింగ్ బేస్డ్ ఆన్ ది ఆర్ రిగార్డింగ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్. ఓకే, దెన్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సచ్ థర్డ్ పాయింట్, ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సచ్ కన్సర్న్ consists of manufacturing and trading and profit and loss accounts and from loss account and balance sheet. We are preparing the trading accounts law trading concern. We are preparing balance sheet and profit and loss account and trading account. Okay, and final accounts we are preparing. Okay, in this trading concern. Okay, then for non trading concern, final accounts of such concern consists of receipts and payments accounts, incomes and expenditure accounts and balance sheet. We are preparing the non trading expenditure and non trading business law, non trading concern law. We are preparing the concern consists receipts and payments and income and expenditure and balance sheet we are preparing. Okay, then third point, excess of assets over liabilities is regarding as capital. అంటే ఇక్కడ క్యాపిటల్ సంబంధించింది కూడా ఇక్కడ చూడండి అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఓవర్గా ఉంటాయి. దెన్ excess of the assets over liabilities is regarding as capital funds or general funds and regarding to the non trading concern. We are preparing the final accounts of this concern of consists of final accounts of this concern consists of first one receipts and payments account. Then we are preparing the first of all the format of the receipts and payment account, then income and expenditure account, then balance sheet. We are preparing the receipts and payment account, then income and expenditure account, then balance sheet. Okay, then going to pro forma of name of the concern receipts and payments accounts for period ending. Okay, all of you listen carefully, all of you write down this format of the receipts and payments. Okay, first one debit side and right side is credit, left side is debit to receipts by payments. Okay, balance sheet brought down cash, bank payments also balance brought down, bank overdraft, any salaries and wages, whatever it is. This is receipts and payment format. Then ఇది కూడా కంటిన్యూషన్స్ ఉంది. ఇక 2 and బై ఉండే కంటిన్యూషన్ ఇవి కూడా సబ్స్క్రిప్షన్స్ అండ్ రిసీప్ట్స్, ఇవి ఇక్కడ ఎంట్రన్స్ ఫీజ్, స్పెసిఫైడ్ డొనేషన్స్ అండ్ జనరల్ డొనేషన్స్, దెన్ రెంట్ అండ్ రేట్స్, ఇన్సూరెన్స్, ఆర్టింగ్ ఫీజ్, ప్రింటింగ్ స్టేషనరీ, పోస్ట్, ఇవి దీస్ ఆర్ ఆల్ అండర్ ది receipts and payment format. Okay, all of you listen carefully, all of you reading this format. Then going to income and expenditure accounts for the year ended. Debit and the right side is credit and left side is debit, and to expenditure by incomes. Okay, by incomes to salaries and honorarium, next wages of groundsmen and upkeep of ground and printing and stationery, postage, telephone charges, lighting. These are of the expenditure under. Then income, subscriptions, interest on securities, then proceeds of entertainments, then rent of all and grant from the government, then interest on this deposit and small and amount. These are all income undertake. Okay, ఇవన్నీ కూడా ఇన్కమ్ కిందికి అనేది రావడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ ద మ్యాటర్ దిస్ ఫార్మాట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్. All of you listen carefully, all of you reading. Okay, don't forget
this format firstly regarding and reading, okay. After calculate, after find out the income and statement, then receipts and payments and even balance sheet, okay. Then going to balance sheet of the format liabilities and assets, and the left side is the liabilities and the right side is assets. For first of all, the liabilities in the undertake the follows the outstanding expenses in income, receipts and advance, then bank loans or overdraft, whatever it is, then specific of donations and capital fund, and add to surplus and less deficit of if any of amount. Then assets follows the cash in hand, cash at bank and investment and outstanding surplus and interest receivable. Then rent receivable are preparing expenses, stock of the stamp and stationery, then stock of the sports material, library books, furniture and fixtures and land and buildings, clubs, ground and pavilion. This is balance sheet of format, don't forget, okay. All of you reading that, all of you let us see in this video, okay. Then this is balance sheet and income from income and expenditure account of format, then payments and receipts, okay. Today discussion about the what is the accounts of the non-profit organization, then trading, difference between the non-trading concern, then trading concerns, then features of non-profit features of non-profit organization discuss, okay. Don't forget, all of you listen carefully in this video and regard this video and reading, okay. నెక్స్ట్ వన్ మనకు రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ కూడా మనం డిస్కషన్ చేసినాం. దీని ఇన్కమ్ ఫ్రమ్ స్టేట్మెంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఫార్మాట్ కూడా ఆల్రెడీ యూ నో దట్ మ్యాటర్, ఓకే. దెన్ బ్యాలెన్స్ షీట్, ఓకే స్టూడెంట్స్. ఆఫ్టర్ క్లాస్ we are find out the problems, we are calculate the problems, okay students.